హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. అందరికీ ఇవాళ శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. నేనైతే పూజ అయితే ఎలా చేసుకున్నానో పూజ చూపెడతాను రండి. చలివిడి, వడపప్పు, పానకం ఇవన్నీ పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, రాముల వారు, సీతాదేవి. ఎప్పుడు ప్రతి ఇయర్ ఇలా చేసుకుంటాను నేను పూజ. ఇక్కడే టెంపుల్ ఉంది, కళ్యాణం చూడడానికి వెళ్తున్నాను. మా ఇంటికి దగ్గరే బాబాగారి టెంపుల్లో కళ్యాణం చేస్తున్నారు, రాములవారి కళ్యాణం. నేను వెళ్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ జంట కూర్చున్నారు పీటల మీద. జనమంతా చూడండి, కళ్యాణం స్టార్ట్ అయిపోయింది. నేనైతే కనుక ఇవైతే పక్కన ఆంటీ గారు తాళిబొట్టు తయారు చేస్తున్నారు. చూడండి, ఆ తాళిబొట్టు చాలా అదృష్టం. ఆవిడ నాకు పెట్టారు, నేను మా అందరికీ కూడా పెట్టాను తాళిబొట్టు. ఇక్కడే భోజనాలు కూడా ఒక సంవత్సరం అయితే మట్టి విగ్రహాలతో చేశారు కళ్యాణం. అవి పంచలోకాలు వాళ్ళు ఈ సంవత్సరం కొని తెచ్చి ఇచ్చారు. ఆ జంట ఇచ్చారు విగ్రహాలు. జీలకర్ర బెల్లం పెడుతున్నారు. ముందు ఎప్పుడు పెళ్ళిలో మెయిన్ జీలకర్ర బెల్లమే మొత్తం అంట. అదే కరెక్ట్ టైం పెట్టుకోవాలంట. నేను ఆలకించాను ఎక్కువ. జీలకర్ర బెల్లం పెట్టారు. ఇక్కడే బాబాగారి టెంపుల్లోనే మాకు దగ్గరే బాబాగారి టెంపుల్. ఇది సూర్య మమ్మీ ఛానల్, సబ్ చేసుకోండి ప్రతి ఒక్కలోనే. వీడియో నచ్చిన వాళ్ళు అందరూ లైక్ చేసి షేర్ చేయండి. ఇది కొత్త ఛానల్, సూర్య మమ్మీ ఛానల్. ఇప్పుడైతే తలంబ్రాల బియ్యానికి పెడుతున్నారు. తలంబ్రాల బియ్యం అదే పిల్లలు లేని వాళ్ళు పరమాన్నం వండుకుంటే చాలా మంచిది. పెళ్ళి కానోళ్ళేమో అక్షింతలు వేసుకుంటే పెళ్ళి అవుతాయి అని చెప్తారు. హారతి ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే సుట్లు వేశారు. అయితే కనుక ఇక్కడే పక్కనే ఉంటే అయ్యో, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయిపోయింది కళ్యాణం. ఇప్పుడు తలంబ్రాలు వేస్తున్నారు. చూడండి, తలంబ్రాలు వేసేసాక నేను ఇక్కడే కూర్చున్నాను, వీడియో చేస్తున్నాను. తలంబ్రాలు వేస్తున్నారు. అది వేసారు తలంబ్రాలు. పంతులు గారు మైక్ పెట్టానని నేను ఇంకా ఆఫ్ చేశాను. చూశాను. జై శ్రీరామ్. వేసారు తలంబ్రాలు. ఇది బ్రహ్మముడి వేశారు. బ్రహ్మముడి ఇది బ్రహ్మముడి అంట. నేను పంతులు గారు చెప్పారు. ముత్యాలు వేస్తున్నారు. ముత్యాలు ఇవి
ఇవి ముత్యాలు వేసారు. ముత్యాలు వేసేసారు. ఇంకా అందరూ కొబ్బరికాయలు అరటిపళ్ళు కొట్టేశారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.